మరణాత యేసయ్య నేడు మా పల్లెలను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 మే 9వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు చెప్పిన మాట ఎన్నడూ నెరవేరకుండా ఉండలేదు. యేసుక్రీస్తు బైబిల్ నందు మనకు ఆదరణ ఇచ్చే ఎన్నో బోధలు, మాటలు, వాగ్దానములు రాయించి ఇచ్చినారు. ఏదీ మనకు నెరవేరకుండా, ఫలము లేకుండా ఉండలేదు. కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరుతాయి, జవాబు వస్తుంది. కొన్ని వాగ్దానములు వెంటనే నెరవేరవు, సమాధానం ఆలస్యం అవుతుంది. అంటే దేవుడు ఇచ్చే ఫలము రెండంతలుగా ఉంటుందని మనం గ్రహించుకోవాలి. మన జవాబుకు ఎక్కడ ఏది అభ్యంతర పెడుతున్నదో వాటిని తొలగించుకోవాలి. దేవుడు మనల్ని నిరీక్షణలో పెడతాడు. అటువంటి సమయంలో విశ్వాసం కలిగి భయభక్తులతో ఆయన సన్నిధిలో మొరపెట్టేవారంగా ఉంటే తప్పక ఆయన తన మాట నెరవేర్చువాడై ఉన్నాడు. కావున మన అంశంలో సార్థకత, ధన్యతలను వేగరమే పొందుదము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ఐశ్వర్య, ధన, ఘనతల వంటి వాక్య వాగ్దానములతో నింపుతున్న జనక నీకు మా స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ శనివారం రోజున మా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి మమ్మలను గొప్పగా ఆశీర్వదించి ఐశ్వర్య, ధన, ఘనతలతో ఆశీర్వాదములతో నింపమని, ఆ విధముగా శుభవర్తమానం వినిపింపచేసి మమ్మలను తెప్పరిల్ల చేయు నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయించిన మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణము